రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా ఉగాది వేడుకలు, ఆలయాల్లో పూజలు, పంచాంగ శ్రవణాలు. సిద్దిపేటలో 106 మంది ఉద్యోగులపై వేటు, కోడ్ ఉల్లంఘించారని సస్పెండ్ చేసిన కలెక్టర్. మానేరు పరిరక్షణ సమితి ఆందోళనలు, ఇసుక రీచ్లను తొలగించాలని డిమాండ్. తగ్గిన ఉష్ణోగ్రతలు, ఎండల నుంచి కాస్త రిలీఫ్. ద్రోణి ఎఫెక్ట్తో జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్. ఎగ్జామ్స్ పూర్తితో సమ్మర్ క్యాంప్స్ కు గిరాకీ. ఇండోర్ గేమ్స్, ఈతతో స్టూడెంట్స్ బిజీ. తెలంగాణ వ్యాప్తంగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో వేద పండితులు, పూజారులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. వేడుకల్లో మంత్రులు, నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ క్రోధినామ ఉగాది సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు చేశారు బట్టి. నూతన సంవత్సరంలో తెలుగు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారన్నారు డిప్యూటీ సీఎం. ఉగాది పండుగ ప్రతి ఒక్కరికి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ఉగాది పండుగ రోజున తన స్వంత గ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. తర్వాత గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు శ్రీధర్ బాబు. రాబోయే కాలంలో మరి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా అర్హులైన నిరుపేదలకు సహాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ మా కార్యకర్తలు కానీ ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతూ ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమాభిమానాలు ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాజకీయాలకు అతీతంగా నాయకులంతా ప్రజల సేవలో భాగస్వాములం కావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. పంచాంగ శ్రవణం ఎలా ఉన్నా వ్యక్తిగతంగా అందరం కష్టపడి తమ ప్రాంతాన్ని, నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశ లోపల అందరం గట్టిగా శ్రమపడి రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రజల మంచి చెడులో భాగస్వాములు కావాలని ఈ ఉగాది పూట అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో మనము, ప్రజలు, వ్యవస్థ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ ఉగాది అందరికీ శుభాలు పంచాలన్నారు ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎంపీకి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీ నిత్య జీవితం కొనసాగాలని చెప్పి, కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, ఏవైతే ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయో తప్పకుండా అవి నెరవేరాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సమాజ క్షేమం కోసం, దేశ క్షేమం కోసం కలిసి కృషి చేయాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఉగాది పండుగ రోజు వరంగల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రకాళి దేవస్థానంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గులాబీ పూలతో అమ్మవారికి 1,00,000 పూల అర్చన నిర్వహించారు. ఉగాది సందర్భంగా కరీంనగర్లో ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. కొత్త సంవత్సర ఆరంభం సందర్భంగా ఉదయం నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. చైతన్యపురి కాలనీలోని మహాశక్తి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కొలువుదీరిన మహాలక్ష్మి, మహాదుర్గ, సరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది మనకు హిందువులందరికీ కూడా నూతన సంవత్సరం ఇదే రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనిని నూతనంగా చేసుకోవాలని చెప్పి, అంటే దేవాలయంకి వస్తే మంచి జరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది. అందరం ఈ సంవత్సరం ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి కారణం ఏంటంటే అందరం దర్శించుకొని సంవత్సరం అంతా అందరూ ఆయురారోగ్యాలతోని
అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలనే సంకల్పం తీసుకోవాలని అందరికీ. ఆదిలాబాద్లోనూ పండుగ రోజు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహాగణపతి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఆలయాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, నాయకులు, కార్యకర్తలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. సనాతన హిందూ ఉత్సవ సమితి మరియు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. చరిత్ర కలిగిన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. గాంధీభవన్లో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజపూజ్యం 16 ఉంటే ప్రతిపక్షాలతో అవమానం 2 ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజాధనం ప్రజలకే ఉపయోగిస్తామన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పాలనకు 100 మార్కులు పడ్డాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందన్నారు జగ్గారెడ్డి. ఈ 3 నెలల పరిపాలన ఎట్లా ఉందని మీరు అడిగిన ప్రశ్న ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు అడగండి. మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు, చాలా సంతోషంగా ఉన్నాము, దావతులకు పోయినా, గుడ్ల కాడికి పోయినా, చుట్టాల ఇళ్ళకు పోయినా, తల్లిగారింటికి పోయినా, జాతరలకు పోయినా వాళ్ళు ఎంత హ్యాపీగా అంటే దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు ఆర్థికంగా భారం లేకుండా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 200 యూనిట్ల మాఫీ స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి కదా. ఇది అందరికీ హ్యాపీ కదా. గ్యాస్ 500 రూపాయలు, ఇవన్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోయినాయి. షార్ట్ టైం కదా. ఇంకా ఎన్నికల కోడ్ వచ్చింది కానీ కొన్ని ఆగినాయి. జూన్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్, డిప్యూటీ సీఎం క్యాబినెట్ అందరూ కూర్చొని మళ్ళీ మేము కూడా స్టెప్ బై స్టెప్ అని కూడా ఆ బ్యాలెన్స్ చెప్పినట్టు కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పినట్టు కూడా అమలు చేసుకుంటూ పోవడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆనాడు అంబేద్కర్ లేదా ప్రధానమంత్రి నెహ్రూ గారికే వీళ్ళు కథలు చెప్తుంటే కిషన్ రెడ్డి గారు ఉన్నాం. ఇది ఆయన మాటలకు అవగాహన లేని మంత్రిగా మనం భావించవచ్చు. పిసిసి ప్రెసిడెంట్గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీలు ఈక్వేషన్ కూడా ఉంది. ఎస్సీలు ఆ ఈక్వేషన్, బీసీ ఎస్సీల ఈక్వేషన్ ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తుంటా. బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ స్టాప్ లో రెడీగా ఉంటా. ఇప్పుడు మా బీసీ ఎస్సీ బస్సులో ఉంటే అవి వస్తే అది అయిపోతాయి. రెడ్డి బస్సులో అలాంటి నా బోర్డు. సిద్దిపేటలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు కలెక్టర్. ఇటీవల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు జిల్లాకు చెందిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మీటింగ్లో పాల్గొన్నందుకు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ మను చౌదరి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరు వాగులోని ఇసుక రీచ్లను తొలగించాలని డిమాండ్ చేశారు స్థానికులు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. దీంతో పంటలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులందరూ మానేరు పరిరక్షణ సమితిగా ఏర్పడ్డారు. 3 రోజులుగా రిలే నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కొత్తగా కాంట్రాక్టర్ కూడా ఆన్లైన్ పద్ధతి ద్వారా టెండర్లను పిలవద్దని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. మానేరు వాగు మీద అసలే ఇవ్వకూడదని మా ప్రధానమైన డిమాండు.
మా పేద ప్రజలు సుల్తానాబాదు, శ్రీరాంపూరు, ఓదెల పట్టణ ఈ ప్రజలందరికీ కూడా గుండెకాయ లాంటి మానేరు నదిని కాపాడుకునే వరకు ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. దీనికోసం సుప్రీంకోర్టు కాదు, మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని రద్దు చేయని పక్షంలో కొత్త వారికి ఇచ్చినా కూడా 10,000 నుంచి 20,000 మందితోటి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి ఎద్దడితో తల్లాడుతున్నారు ప్రజలు. గులాబీ పాలకుల మిషన్ భగీరథ నీరు అత్యధిక గ్రామాలకు అందడం లేదు. తాగునీటి కటకటతో నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు ఆదివాసీలు. ఆదిలాబాద్ గిరిజన ఏజెన్సీలోని 1011 గ్రామాలకు గాను అత్యధిక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. గులాబీ పాలకులు చేపట్టిన మిషన్ భగీరథ జిల్లాలో నిరుపయోగమైంది. ఈ స్కీమ్ కింద సుమారు 522 గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మించారు. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని సుమారు 300 గ్రామాలకు మిషన్ భగీరథ నీరందడం లేదు. నిర్మించిన ట్యాంకులు ఎత్తులో నిర్మించారు. దీంతో వాటర్ ట్యాంకుల్లోకి నీరు చేరడం లేదు. ఇంద్రవెల్లి, నార్నూర్, బుట్నూర్, కెరమేరి, సిర్పూర్ యు, గాదిగూడ, లింగాపూర్, జైనూర్ మండలాల్లో ప్రజలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ కింద 10,000 లీటర్ల నుంచి 2.5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన 54 రక్షిత నీటి పథకాలు మంజూరు చేశారు. అధికారుల పర్యవేక్షణ లేక పైప్ లైన్ నిర్మాణాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో మారుమూల గిరిజన గూడాల్లో నీటి సమస్య తీవ్రతరమవుతోంది. మేము బయట నుంచి తేవాలి నీళ్లు. ఇక్కడ నుంచి 2-3 కిలోల ఒర్రె నుంచి తెస్తాం సార్. ఒర్రెల్లో వాటర్ ఉంటుంది, అది తీసుకొస్తాం మేము ఎండాకాలంలో. చాలా కష్టం ఉన్నది మాకు. అధికారులు ఎవరు రాలేదు సార్, ఎవరు రారు, ఎవరు చూడరు. ఇక్కడ రోడ్ లేదు, ఏం లేదు. మాకు చాలా కష్టం ఉన్నది నీళ్ళతోటి. ఇక్కడ నీళ్లు నింపడానికి బాగా ఇబ్బంది అవుతుంది. అది తీయడానికి అది ఇక్కడ నీళ్లు దొరకకపోతే స్నానం చేయడానికి నీళ్లు ఉండదు, తాగడానికి నీళ్లు ఉండదు. ఇబ్బంది అవుతుంది చాలా. ప్రభుత్వం స్పందించాలా. ఏజెన్సీలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్ల మండలాల్లో తాగునీటి కోసం కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్నారు ఆదివాసీలు. ఉట్నూర్ మండలం వడ్గల్పూర్, ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీల గిరిజనులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి తాగునీరు తీసుకురావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరు పట్టించుకోలేరు. భగీరథ టాకా ఉంది కానీ ఎవరు పట్టించుకోలేరు, ఎవరు వచ్చి ఇంకా చూడలేరు. ఇంకా 5-6 సంవత్సరాలు అవుతుంది. బాగా ఇబ్బందిగా ఉంది సార్. బిందెలతో మోస్తాం సార్, లైన్ పట్టి తీస్తాం. వాటర్ బయలు లోతుగా ఉంటుంది సార్. ఎండాకాలం వచ్చినాక మాకు బాగా కష్టం ఉంటుంది సార్. ఊరిలోకి వెళ్ళి 2 కిలోమీటర్లు తీసుకుపోయి వాటర్ తీసుకోవాలి. బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్. నీళ్ళు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. నీళ్ళు తీసుకెళ్ళడానికి హాస్టల్ని ఉంటే మంచిగా అనిపిస్తుంది సార్. తాగడానికి, స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు సార్. చాలా ఇబ్బందిగా అవుతుంది సార్. మా ఊర్లో వాళ్ళు అందరూ ఇలానే ఇబ్బంది పడతారు సార్. గిరిజన ప్రాంతాల్లో గులాబీ పాలకుల నిర్లక్ష్యంతోనే తాగునీటి సమస్య జటిలమైందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సరఫరా నీటి సమస్యలపై ఆఫీసర్ల పర్యవేక్షణ కొరవడింది. మిషన్ భగీరథ స్కీమ్ కింద నిర్మించిన వాటర్ ట్యాంక్ పైప్ లైన్ నుంచి నీరు సప్లై కావడం లేదు. గత 6 నెలల్లో 8 సార్లు మాత్రమే నీటి సరఫరా జరిగింది. పైప్ లైన్ నిర్మాణాల్లో ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీకేజీల రిపేర్లపై ఆఫీసర్లు పట్టించుకోవటం లేదని గిరిజన గ్రామాల సర్పంచులు అంటున్నారు. ఈ మండలాల్లో నీటి సరఫరా జరగడం లేదని గులాబీ పాలకుల దృష్టికి తీసుకువచ్చారు గిరిజనులు. ఇప్పటి వరకు సమస్య పరిష్కారానికి ఐటీడీఏ మిషన్ భగీరథ ఆఫీసర్లు చర్యలు చేపట్టలేదు. మొన్న అధికారులు వచ్చిండ్రు కానీ బోరు వేస్తా అన్నారు, పత్తలేదు ఇప్పటిదాకా. అట్లనే ఇంకా మాకు రోడ్ కూడా లేదు సార్. బాగా నడుచుకుంటాను పోవాలి. ఏదైనా హాస్పిటల్ ఇట్లా పరిస్థితి ఉంటే అంబులెన్స్ కూడా రావడానికి దారి కూడా లేదని ఫస్ట్ నుంచి ఇట్లానే ఉన్నది సార్. మిషన్ భగీరథ ట్యాంక్ కూడా వచ్చింది కానీ నీళ్లు రావట్లేదు. ఇప్పుడు సరిపోవట్లేదు. ఫస్ట్ మంచిగా ఉంటుండే. గులాబీ పాలకుల నిర్లక్ష్యంతోనే గిరిజన ఏజెన్సీల్లో తాగునీటి ఎద్దడికి కారణమని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత పేరెంట్స్ సమ్మర్ క్యాంప్స్ పై ఫోకస్ పెడుతున్నారు. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. సేద తీరేందుకు చిన్నారులు స్విమ్మింగ్ పూల్స్ లో ప్రత్యక్షమవుతున్నారు. సరదాగా స్విమ్మింగ్ చేస్తూ వేసవిని గడుపుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో స్విమ్మింగ్ పూల్స్ సందడిగా మారాయి. ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత చిన్నారులంతా సరదాగా స్విమ్మింగ్ పూల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈత నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొత్తగా ఈత నేర్చుకునేవారు కొందరైతే ఎర్రటి ఎండ నుంచి స్విమ్మింగ్ పూల్స్ లో సేద తీరుతూ ఉపశమనం పొందుతున్నారు మరికొందరు. స్విమ్మింగ్ ను పేరెంట్స్ లైఫ్ స్కిల్ గా భావించి చిన్నారులకు శిక్షణ ఇప్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్విమ్మింగ్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, లంగ్స్ కెపాసిటీ పెరగడం వల్ల వేసవిలో చాలా మంది ఈ ఫిజికల్ యాక్టివిటీకి ఆసక్తి చూపిస్తున్నారు. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్లో ప్రతి గంటకు ఒక స్లాట్ చొప్పున స్విమ్మింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ బ్యాచ్లకు ఒక్కొక్కరికి నెలకు 2000 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ట్రైన్డ్ స్విమ్మింగ్ కోచ్ లైఫ్ సేవర్ సమక్షంలో మహబూబ్ నగర్లోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లోని స్విమ్మింగ్ పూల్లో జాగ్రత్తలు పాటిస్తూ స్విమ్మింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ స్విమ్మింగ్లో ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇక్కడికి సమ్మర్లో టైం వేస్ట్ చేయకుండా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా గుడ్గా ఉంటుంది. మనకి భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఆ తర్వాత మనకు ఎప్పుడైనా సరే మనం నీళ్ళలో పడినప్పుడు స్విమ్మింగ్ ద్వారా మనము కాపాడుకోవచ్చు. చాలా బాగుంది. కోచెస్ కూడా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. నాకు స్విమ్మింగ్ హాబీ. సమ్మర్లో టైం దొరికితే నేర్చుకోవాలని హాబీ ఉంది. నేర్చుకుంటే ఎక్కడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లైఫ్ని కాపాడుతుంది. సమ్మర్లో జనరల్గా ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా పిల్లలకు బాగా స్విమ్మింగ్ నేర్పిస్తే ఇక్కడ మన స్టేడియంలో కోచెస్ అంతా బాగున్నారు, దిగి మరీ నేర్పిస్తున్నారు. సో సమ్మర్లో స్విమ్మింగ్ చేయడం వల్ల హైట్ పెరగడము, ఎక్సర్సైజ్ మంచిగా అవుతాయి. మెయిన్ టీవీ నుంచి అవాయిడ్ అవుతారు. స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా నీళ్ళలో పడిపోతే మనల్ని కాపాడుకోవడానికి స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తుంది. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ కూడా చిన్నారులతో సందడిగా మారుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో ఎప్పుడు చూసినా జనంతో కిటకిటలాడుతున్నాయి. లెర్నింగ్ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరిపై ఫోకస్ చేస్తూ లిమిటెడ్ స్ట్రెంగ్త్తో స్విమ్మింగ్ పూల్స్ నడపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ ఆ నిబంధనలు పాటించడం లేదు. ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఎండాకాలంలో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్లో ఒక స్విమ్మింగ్ చేస్తే మంచి హెల్త్ గుణంగా బాగుంటాయి. ఇంకా ఏంటంటే పిల్లలు చిన్నగా ఉంటే హైట్ గుణంగా పెరుగుతాయి. ఇక్కడ సాయంత్రం వచ్చి డాక్టర్స్ గుణంగా స్విమ్మింగ్ చేస్తారు. ఇక్కడ వచ్చి మెంబర్షిప్ గుణంగా తీసుకోవచ్చు. ఆ పాస్ తీసుకుంటే గుణంగా మా కోచ్లు స్విమ్మింగ్ నేర్పిస్తారు. మళ్ళీ లైఫ్ గార్డ్ గుణంగా పెట్టినాం మేము. ఇక్కడ ఏమన్నా అయితే వాళ్ళకి చూసుకోవాలి అని. స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాటర్ కంటామినేషన్ జరగకుండా ఎప్పటికప్పుడు స్విమ్మింగ్ పూల్లో నీటిని క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. నీటిలో ఉండే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులను నిర్మూలించడం కోసం సోడియం హైపోక్లోరైడ్ లేదా క్లోరిన్ రసాయనాలను ఉపయోగిస్తారు. రోజుకు 2 లేదా 3 సార్లు క్లోరినేషన్ లేకపోతే ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.